ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం గణానాన్త్వా గణపతికం భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్ నోతిభిः सीदसाधनं प्रणो देवी सरस्वती वाजीविर्वाजनीवती दीनामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओं ओं श्रीमात्रे नमः. ద్వాదశ రాశుల వారికి స్వాగతం సుస్వాగతం. చూసినట్లయితే మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది 25/2/2024 2/3/2024 అనే విషయాన్ని తెలుసుకుందాం. మరి గురువు చూస్తే లగ్నాత్తు కనిపిస్తున్నాడు, అదేవిధంగా చతుర్థంలో చూస్తే చంద్రుడు కనిపిస్తున్నాడు, పంచమ షష్టమంలో కేతువు, సప్తమ అష్టమ నవమ దశమంలో చూస్తే కుజ శుక్రులు, ఏకాదశంలో చూస్తే రవి శని బుధులు, ద్వాదశంలో చూస్తే రాహువు. ఏ విధంగా ఉండబోతోంది మేషరాశి వారికి తెలుసుకుందాం. మరి అశ్విని నక్షత్రం 4 పదాలు, భరణి నక్షత్రం 4 పదాలు, కృతిక ప్రథమార్థం. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక కొంచెము హితోధికమైనటువంటి అభివృద్ధిని మీరు చూస్తున్నారు, అనుభవిస్తున్నారు, ఆనందంగా ఉన్నారని చెప్పొచ్చు. ఈ వార ప్రారంభంలోనే ఈ విషయంలో మనకి అన్ని విధాలా కూడా కలిసి వచ్చే కాలంగానే ఉంది అనేది మీ అందరికీ కూడా ఈ పాటికి ఆచరణాత్మకంగా అనిపించి ఉండొచ్చు. అది మాత్రం యథార్థమే. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారంలోని వ్యవహారాలందు కూడా మీరు కాస్తంత ముందుకు వెళ్ళి మీ ధైర్యమే మీకు అన్ని విధాలా కూడా మీ ఎదుగుదలకి కారణమవుతుంది. ఆ విషయంలో మీరు పాజిటివ్ వైబ్రేషన్తో చక్కగా ఆనందంగా ముందుకు వెళ్ళండి. ఏదైనా కోర్టు వ్యవహారాలు ఏమైనా అలాంటి పనులు చక్కపాటు విషయంలో కూడా మీ పెద్దవాళ్ళని కానీ ఎవరైనా ఒక్క నిర్ణయం కాకుండా మీ యొక్క తెలిసినటువంటి శ్రేయోభిలాషుల నిర్ణయంతో కూడా మీరు ముందుకు పెడితే మీకు విజయం లభించే అవకాశం కనిపిస్తోంది. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని విషయాల్లో ఇబ్బందులు, కాస్తంత ఖర్చులు విషయంలోని కాస్త జాగ్రత్తగా ఉంటే కనుక అన్ని విధాలా బాగుంటుంది. అంటే ఎదుట వాళ్ళు ఏమైనా ఎక్కువ వడ్డీకి ఇస్తామనో లేకపోతే ఏదైనా చెప్పడం వల్ల కూడా మీలో ఏంటంటే కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా మోసపోయేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత విషయానికి వస్తే కనుక బంధుమిత్రులు అందరినీ కలుస్తారు, ఆనందంగా గడుపుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో మీ ప్రయత్నాలు ఫలించి ఒక గుడ్ న్యూస్ వినేటటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అందువల్ల ఈ వారం అంతా కూడా మీ ప్రయత్నాలకు ఏమీ లోటు లేదు, ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. విద్యార్థులారా చదువు మీద టార్గెట్ పెట్టుకోండి, చక్కగా మీరు అన్ని విధాల ముందుకు పెడతారు. ఈ మేషరాశి వారు చేసుకోవాల్సినటువంటి విధానం ఏంటంటే గురు చరిత్ర పారాయణం చేయడం కానీ, శివాయ గురవే నమః, శివాయ గురు ఎక్కడన్నా ఏ పనికన్నా బయలుదేరేటప్పుడు 5 సార్లు శివాయ గురవే నమః అని, లేకపోతే దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనుకుంటూ మీరు బయలుదేరినట్లయితే మీ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. అదేవిధంగా కొన్ని విషయాల్లో వాగ్వివాదాలు జోలికి మాత్రం వెళ్ళొద్దని ఒక సూచన. ఈ విధంగా చేసుకుంటూ ఎప్పుడైనా సరే మీరు కేతుగ్రహానికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత గణపతి కాబట్టి గణపతికి ప్రతిరోజు కూడా చిన్న బెల్లం ముక్క నివేదన చేసి ఓం గం గణపతే నమః అని బయలుదేరి బయటకు వెళ్ళండి. అన్ని విధాలా దిగ్విజయంగా మీకు విజయం లభిస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి స్వాగతం సుస్వాగతం. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర ప్రథమ ద్వితీయ. ఏ విధంగా ఉండబోతోంది వారఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే మాఘమాసం 25వ తారీఖు నుంచి మనం 2వ తారీఖు వరకు చెప్పుకుంటున్నాము. అయితే మార్చి నెల 2వ తారీఖు వరకు. అయితే ముఖ్యంగా కొన్ని విషయాల్లో మీరు స్వయంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు ఫలించాలి అని మీరు అనుకుని మీ ప్రయత్నం అయితే మీరు కొనసాగుతూ ఉంటుంది. ఆ ప్రయత్నం ఇంకా కూడా అంటే ఏంటంటే చిన్న మార్పులకి మనోనిబ్బరంతో మీరు ఎదుర్కొని ముందుకు వెళ్ళడం వల్ల తప్పనిసరిగా మీకు విజయం లభిస్తుంది. అంతేగాని మన వల్ల కాదేమో, లేకపోతే వాళ్ళకి జరిగింది మనకు జరగడం లేదు అని ఏమైనా ఆశా నిరాశల మధ్య ఏమైనా
ఆలోచన చేస్తే అక్కడే ఉండిపోతాం. అందువల్ల ఎప్పుడూ కూడా యత్న ప్రయత్నమల్ మానవ ధర్మము జయాపజయములు దైవాధీనమని మీరు అనుకున్నట్లయితే తప్పనిసరిగా విజయం అనేది మీకు లభించే సూచనలు కనిపిస్తున్నాయి ఈ వారం. అయితే ఏమిటంటే కొన్ని విషయాలు ఏంటంటే కనుక కుటుంబంలో గౌరవం, ఒక నమ్మకం మీరు ఏర్పాటు చేసుకోగలుగుతారు. అంతేకాకుండా వివాహాది శుభకార్యాల నిమిత్తం మీరు చేసే ప్రయత్నం అండి బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే భగవంతుడా నీవే దిక్కు అని గాల్లో దీపం పెడితే భగవంతుడు కూడా హెల్ప్ చేయడు. అప్పుడు మనం ఏం చేయాలి? 2 చేతులు కూడా చక్కగా గాలి తగలకుండా ఎప్పుడు ఎలా అయితే పట్టుకుంటామో అదే విధంగా మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా, అంటే శుభకార్యాల నిమిత్తం ఏదైనా వివాహ సంబంధాలు కుదరాలన్నా, లేకపోతే ఎవరితో అన్నా మాట ముచ్చట మాట్లాడాలన్నా, గృహంలో ఏదైనా గృహం కానీ, లేకపోతే ఏదైనా సరే ట్రాన్స్ఫర్ విషయంలో కానీ, పై అధికారులతో మాట్లాడాలన్నా కొంచెం ప్రయత్నం గట్టిగా చేస్తే మీకు ఫలితం దక్కుతుంది. అంటే దాని నిమిత్తం కొంచెం తిరుగుడు ఉంటుంది. దానిలో కూడా మీరేమి వ్యర్థం అవుతుందని ఆలోచించకండి. గట్టి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా మీకు సఫలీకృతం అవుతారు. తర్వాత మీ ఏంటంటే కనుక ప్రతి నిమిషము కూడా మీరు పట్టుదల అనే పట్టు వస్త్రం కట్టుకునే మీరు భగవంతునికి పూజ చేసినట్లుగా మీ ప్రయత్నాలు చేయండి. ఏదైనా ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ, లేకపోతే వ్యాపార సంబంధాల్లో కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, కోర్టు వ్యవహారాల్లో కానీ 1కి 4 సార్లు తిరిగినా పట్టు వదలని విక్రమార్కుల్లాగా మీరు తిరిగినట్లయితే విజయం తథ్యం మీకు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేగాని వాయిదా వేయకండి. ఆ విషయంలో మీరు పిల్లలారా మీరందరూ కూడా చదువుతున్నారు, కానీ అలా చదువుతున్నారు అది కాదు. కాన్సంట్రేషన్ పుస్తకాల మీద పెట్టినట్లయితే మీ టార్గెట్ మీరు రీచ్ అయ్యి మంచి కళాశాలలో సీట్ రావాలంటే పర్సంటేజ్లు బాగుండాలి. ఆ విషయంలో గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని విషయాల్లో ఎదుట వాళ్ళ మాటలు తొందరగా నమ్మడం, వాళ్ళకి లొంగడం అనేది ఉంటుంది. అది చిన్న బలహీనత. అందువల్ల ఒక్కటే మీరు అధిగమించినట్లయితే సక్సెస్ అనేది మీ ఇంటే ఉంటుంది. తర్వాత ముఖ్యంగా కొన్ని విషయాల్లో మీరు తెలియకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల ప్రతిరోజు మానకుండా ఓం గం గణపతే నమః, ఓం గం గణపతే నమః, ఓం గం గణపతే నమః అని 5 సార్లు అనుకొని గణపతికి పసుపు వినాయకుడిని చేసి ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు కాస్తంత ఉండ్రాళ్ళు నివేదన చేసి మీరు బయటకు వెళ్ళినట్లయితే మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్న టైంకి కంప్లీట్ అయ్యి ఆర్థికంగా కూడా ఎదుగుదల బాగుంటుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. తప్పనిసరిగా మీరు బుధవారం నాడు పేద పిల్లలకి లడ్డూలు దానం చేయడం మొదలుపెట్టండి. సక్సెస్ మీ ఇంట్లోనే ఉంటుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది మీకు అనే విషయాన్ని తెలుసుకుందాం. మరి చూసినట్లయితే ద్వితీయంలో చంద్రుడు కనిపిస్తున్నాడు, అదేవిధంగా చతుర్థంలో కేతువు కనిపిస్తున్నాడు. అదేవిధంగా చూసినట్లయితే పంచమ, షష్టమ, సప్తమ, అష్టమంలో కుజ శుక్రులు పడ్డారు. నవమంలో రవి, బుధ, శని, అదేవిధంగా దశమంలో రాహువు, ఏకాదశంలో గురుడు. అయితే ముఖ్యంగా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా నెరవేరడానికి చిన్న అంటే ఏంటంటే బ్రేక్స్ లాంటివి కనపడుతూ ఉంటాయి, స్పీడ్ బ్రేకర్ లాగా. దానికోసం ఏ విధమైనటువంటి కంగారు పడకండి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు. అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో అంటే క్రయ విక్రయాల విషయాల్లోని గట్రా కాస్తంత విఘ్నాలు కనిపిస్తున్నాయి. అందువల్ల ప్రతిరోజు మర్చిపోకుండా మానకుండా మనం ఓం దుమ్ దుర్గాయ నమః అనే దుర్గాదేవి ఆపదోద్ధారక దుర్గా స్తోత్రం అని ఉంటుంది. అది చదువుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఒక్కసారి అమ్మవారికి మీరు దుర్గాదేవికి కుంకుమార్చన కూడా చేయించుకోండి, ముఖ్యంగా మిథున రాశి వారు. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ఆలోచనలు కానీ, ఆ తర్వాత ఎవరైనా సలహా చెప్పేటటువంటి వాళ్ళ సలహాలు కానీ మనం వినేటప్పుడు మన స్వయం నిర్ణయాల మీద ఆధారపడటం అనేది చాలా ముఖ్యం. కారణం ఏమిటంటే కనుక మనము అంటే మన నిర్ణయాలు తీసుకోకుండా వాళ్ళు విన్నది, వాళ్ళు చెప్పింది, వాళ్ళు చూసిన దాని మీద మనం ఆధారపడితే
మనం ఒక్కొక్కసారి మోసపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి విధంగా ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే గనక మీరు ఏదైనా సరే చిన్న చిన్న అంటే మార్పులు, చేర్పులు గృహ విషయంలో ఒక నిర్ణయానికి రావడానికి ఈ వారాంతానికి బాగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అద్దె ఇల్లే మారాలని, లేకపోతే గనక ఏదైనా రిపేర్లు చేయించుకోవాలని ఇలాంటి ఆలోచనలైతే చేస్తారు. అంతేకాకుండా ప్రముఖులతో పరిచయాలు. ఈ ప్రముఖులతో పరిచయాలు బాగా గుర్తుపెట్టుకోండి. చాలా లైట్‌గా తీసుకోకండి. మీ యొక్క వినయం, మీ యొక్క విధేయత, మీ యొక్క ఏమిటంటే చెప్పాలంటే గనక వాళ్ళ పట్ల మీరు గౌరవించే తీరుతెన్నులను బట్టి కూడా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఎవరో తెలియని వ్యక్తి వచ్చి చక్కని ఉపకారం చేసి వెళ్ళేటటువంటి వైనం ఈ వారం కనిపిస్తుంది. అవి వివాహాది శుభకార్యాల విషయంలో, ప్లస్ ఏదైనా కొనుగోలు, అమ్మకాల విషయంలో, ఏవైనా ఇల్లు మార్పు, చేర్పుల విషయంలో కూడా ఎవరో ఒకళ్ళు దేవుళ్ళా వచ్చి సహాయపడ్డా అంటూ ఉంటాం కదా! ఆ విధంగా మీకు జరుగుతుంది. అందువల్ల ధైర్యంగా ఉండండి. ఏం పర్వాలేదు. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రతిరోజు దుర్గారాధన. దుర్గాదేవికి ఓం దుం దుర్గాయ నమః అని ఒక్క 2 వేళ్ళతోటి, 3 వేళ్ళతోటి కూడా కుంకుమ తీసుకొని 5 సార్లు ఓం దుం దుర్గాయ నమః అని చేసుకొని బయటకు వెళ్ళేటప్పుడు ఆ యొక్క కుంకుమని తీసుకొని నుదుటికి పెట్టుకొని హృదయ స్థానంలో, కంఠ స్థానంలో ఆడవాళ్ళైతే పెట్టుకుని వెళ్ళండి. మగవాళ్ళైతే బొట్టు పెట్టుకోండి, హృదయ స్థానంలో పెట్టుకోండి. తప్పనిసరిగా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే, తిరుగులేదనమాట. మీరు శుక్రవారం గాని, మంగళవారం గాని కుంకుమార్చన చేయించుకుని ఆ రోజు పేదవాళ్ళకి భోజనం పెట్టండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. మరి పునర్వసు నక్షత్రం 4వ పదం, పుష్యమి నక్షత్రం 4 పదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పదాలు. ముఖ్యంగా చెప్పాలంటే కనుక కర్కాటక రాశిలో రాశ్యాధిపతి చంద్రుడు సంచారం నడుస్తోంది. అదేవిధంగా తృతీయంలో చూస్తే కేతువు కనిపిస్తున్నాడు. చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమంలో చూస్తే కుజ శుక్రులు, అష్టమంలో రవి, శని, బుధులు. చిన్న చిన్న నల్లత అంటే ఏమిటి, అనారోగ్య సూచనలు, లేకపోతే కనుక వేళకి తిండి తినకపోవడం వల్ల కూడా అరుగుదల విషయంలో కూడా చిన్న చిన్న లోపాలు కనిపిస్తున్నాయి. కాస్తంత ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండండి. ప్రతిరోజు మానకుండా, విడవకుండా సూర్య నమస్కారాలు చేసుకోండి. రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్య గర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యం నమః అనే సూర్యనమాలు మీరు అష్టమ రవి ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా చేసుకోండి. ఆదివారం పూట మాఘపాదివారాలు కదా, చక్కగా ఇంత పరవాన్నం వండి నివేదన పెట్టండి ఆయనకి. మహానుభావుడు ఆరోగ్యం ఇచ్చేస్తాడు. అందువల్ల మీరు లేలేత సూర్యకిరణాలు పడేటట్లుగా ఎర్లీ మార్నింగ్ కూర్చోవడం కూడా డి విటమిన్ లోపం కూడా పోతుంది. ఆ విషయాలు గుర్తుపెట్టుకుంటూ మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. తర్వాత చూసినట్లయితే కనుక కొన్ని విషయాల్లో మీ ప్రయత్నాలు వెంటనే సఫలీకృతం కావాలి అని ఆలోచిస్తారు. కానీ ఏంటంటే కనుక ఆటంకాలు అవ్వడం, ఖర్చులు పెరగడం, ఆ తర్వాత ఏంటంటే కనుక ఎవరి తీరు వాళ్ళదే. అంటే ఏమిటి, నా నిర్ణయం నాదే, నీ మాట నేను ఎందుకు వింటాను అని కుటుంబంలో కూడా కొంచెం మాట పరస్పరం భేదం వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాస్త కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇందువల్ల తండ్రి కొడుక్కి, లేకపోతే కనుక మనకి చెప్పాలంటే కనుక కొడుక్కి తండ్రికి, తండ్రికి కొడుక్కి, ఏ విధంగా అన్నా సరే అట్నుంచి కానీ ఇట్నుంచి కానీ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. కారణం శని భగవానుడి ఇంట్లో రవి ఉన్నాడు. అందువలన ఆలోచన పరంగా కూడా కాసేపు వీళ్ళు ఎస్ అంటే వాళ్ళు నో అంటారు, వాళ్ళు నో అంటే వీళ్ళు ఎస్ అంటారు. కాబట్టి కాస్తంత సమన్వయం అనేది తండ్రి కొడుకుల మధ్య చాలా చాలా అవసరం. ఆ విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి. అష్టమ రవి శనిల కలయిక, బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల కాస్తంత జాగ్రత్త తీసుకుంటే అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. అయితే ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో ఆత్మీయులతో దురుసుగా వ్యవహారం చేయకండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆత్మీయులు, స్నేహితులు, బంధువులు వీళ్ళు మనకి చాలా ముఖ్యులు. ఏ విషయంలో అయినా సరే వాళ్ళ విమర్శే మనకి ఎదుగుదల. ఆ విషయం ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీ యొక్క ఓపికే మీకు శ్రీరామ రక్ష. ప్రతిరోజును కూడా మీరు చేయాల్సింది ఏమిటో తెలుసా? సూర్య నమస్కారం, శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమి సహస్రనామ తత్తుల్యం
రామనామ వరాన్నే రామనామ జపం చెయ్యండి. శ్రీరామ అని ఒక 9 సార్లు రాసి బయటకు వెళ్ళండి. తప్పనిసరిగా మీకు విజయం కలుగుతుంది. బుధవారం పూట గోమాత దర్శనం చేసుకోండి. గోమాతకి ఆహారం సమర్పించండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. సింహరాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి చూద్దాం మరి. 25/2/2024, 2/3/2024. ముఖ్యంగా చూసినట్లయితే ద్వితీయంలో కేతువు కనిపిస్తున్నాడు. తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమంలో కుజ శుక్రులు, సప్తమంలో రవి, శని, బుధులు, రాస్యాధిపతి కళత్ర స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా అష్టమ రాహువు, నవమ గురుడు. అదేవిధంగా చూసినట్లయితే కనుక ద్వాదశంలో చంద్ర సంచారం, గోచార చంద్రుడు. అయితే ఈ సింహరాశి వారికి మఘా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఆ తర్వాత ఉత్తరా నక్షత్రం ప్రథమార్థం ఏ విధంగా ఉండిపోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా అన్నిటిలోనే కూడా అంటే అధికారుల దగ్గర, ఉద్యోగస్తులు, అదేవిధంగా పెద్దవాళ్ళ దగ్గర, కొంచెం మన ఇంట్లో పెద్దల దగ్గర, మన కుటుంబంలో వ్యక్తులు, ఈ యొక్క సింహరాశి వారు కాస్తంత ఓపిక, ఓర్పు, నేర్పు, లౌకికం కావాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనము వాదనకి పోతే ఆ వాదన వల్ల మనమే ఈ మఘా నక్షత్రం కానీ, బొబ్బా నక్షత్రం కానీ, ఉత్తరా నక్షత్రం కానీ డిస్టర్బ్ అవుతారు. అందువల్ల వాదన సాధనకి పనికిరాదనేది గుర్తుపెట్టుకోండి. ఈ వారం మీరు చేయాల్సింది ఏంటంటే ఇంకాస్త ప్రవర్తనలో పరివర్తన ఇంకా కావాలి. అంటే ఓపిక పెరగాలన్నమాట. తర్వాత విషయంలో ఏంటంటే కనుక అనుకూలత కోసం కొంచెం శ్రమ పడాలి. అంటే గ్రహాలు బాగున్నాయంటే బాగున్నాయి, కానీ కొన్ని డబ్బులు అవి కూడా స్టక్ అయిపోతూ ఉంటాయి. అంటే ఏమిటి, ఈ వారం రిలీజ్ అయిపోతాయంట అని పెట్టుబడులు పెడతా ఉంటారు కదా వ్యాపారస్తులు. ముఖ్యంగా ఆ బిల్స్ గమ్మున శాంక్షన్ కాకపోవడం వల్ల కూడా మీరు కాస్తంత క్రిటికల్ పరిస్థితులకి వెళుతూ ఉంటారనమాట. అందుకని లౌకిక వ్యవహారంలో లౌక్యంగా కొనసాగడమే కాకుండా కాస్తంత శ్రద్ధగా, ఇంకాస్త భగవంతుని మీద డెడికేషన్తో మీరు శివారాధన చేస్తే మీకు కంపల్సరీ మీకు సొల్యూషన్స్ దొరుకుతాయి. మీ ఆలోచన బుద్ధి స్వరూపంలో ఆ యొక్క శివ పరమాత్మ మీకు చక్కని గైడెన్స్ ఇస్తాడు. అందువల్ల ప్రతిరోజు ఓం నమః శివాయ రాయండి. 5 times చాలు. ఎక్కువసార్లు రాసి కష్టపడాల్సిన అవసరం లేదు. 5 సార్లు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అన్నది రాస్తే ఆ శివ పరమాత్మ మీకు తప్పనిసరిగా హెల్ప్ చేస్తాడు. అయితే ఏంటంటే కనుక కొంచెం కొన్ని విషయాల్లో వేళకి భోంచేయడం, నిద్ర, ఆ రెండిటిలో కూడా ఆరోగ్యపరంగా మీరు డిస్టర్బ్ కాకుండా చూసుకోండి. ఎందువల్ల అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ తర్వాత కారకుడైనటువంటి రవి రాస్యాధిపతి 7th హౌస్లో ఉండి చక్కగా 180 degrees శనితో కూడి చూస్తున్నాడు. అదే అక్కడ మనకి కొంచెం తలకాయ నొప్పి. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. వేళకి తిని వేళకి నిద్రపోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. పూర్తిగా సూర్యారాధన మర్చిపోకుండా చేయండి. ఆ తర్వాత అన్నదానం శనివారం నాడు చేయండి. ఎందుకు, 7th హౌస్లో తండ్రి కొడుకులు కూర్చుని ఉన్నారు కదా, అందు గురించి అన్నదానం చేసి వెంకటేశ్వర స్వామికి తులసి మాల సమర్పించి చక్కగా ఓం శ్రీ వెంకటేశ్వర ఆశ్రిత జనాపాల కావవే మమ్మెప్పుడు కలిఖ్యావతార అనే ఈ 2 లైన్లు కూడా మీరు చెప్పుకొని శనివారం నాడు పేదవాళ్ళకి భోజనం దానం చేసి, చెప్పులు దానం చేస్తే తప్పనిసరిగా మీకు ఈ యొక్క శని భగవాన్ యొక్క తీక్షణ దృష్టి నుంచి పక్కకు పెడతారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండడానికి శని భగవానుడి నిమిత్తం అన్నదానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కన్యారాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? కేతువు చూస్తే లగ్నాత్తు, అదేవిధంగా పంచమంలో కుజ శుక్రులు, షష్టమంలో రవి శని బుధులు, అదేవిధంగా సప్తమంలో చూస్తే రాహువు, గురువు చూస్తేనేమో అష్టమంలో, గోచార చంద్రుడు చూస్తేనేమో 11th హౌస్లో. మరి ఏ విధంగా ఉండబోతుంది కన్యారాశి వారికి అని మనం ఆలోచించినట్లయితే 25/2/2024, ఆ తర్వాత 2/3/2024. ముఖ్యంగా చెప్పాలంటే ఉత్తర పల్గుని 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్త ప్రథమ ద్వితీయ. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కొన్ని ఆర్థిక పరిస్థితుల్ని అన్నిటిని కూడా ఒత్తిళ్లు తగ్గించుకుంటూ జాగ్రత్తగా మీరు సమన్వయం చేసుకొని పరిస్థితుల్ని మీకు అనుగుణంగా అనుకూలంగా చేసుకోవడం అనేది మీకు పూర్తిగా కూడా ఒక
టైం టేబుల్ వేసుకుని నడుస్తున్నారు. ఆ విషయంలో అయితే ఏం ఢోకా లేదు. కానీ కొన్ని విషయాల్లో భార్యాభర్తల మధ్య కాస్తంత పరస్పర విభేదాలు ఏంటంటే, ఆమె ఒక రకంగా చెప్తే, ఆయన ఒక రకంగా చెప్తే అన్నట్టుగా ఉంటుంది. అందువల్ల డిస్కషన్ల వరకు వెళ్ళనివ్వకండి. వాళ్ళు గట్టిగా మాట్లాడితే మీరు తగ్గండి. మీరు గట్టిగా మాట్లాడితే వాళ్ళు తగ్గినా తగ్గకపోయినా మనం తగ్గినంత మాత్రాన మన కుటుంబం బయటకు వెళ్లకుండా ఉంటుంది. అందువల్ల ఆలోచనా పరంగా మీ యొక్క జాగ్రత్తలో మీరు ఉండడం అనేది చెప్పదగిన సూచన. ప్రతిరోజు కేతు ఎలాగా మనకి లగ్నత్తు ఉండడం వల్ల ప్రతిరోజు గణపతి ఆరాధన, పసుపుతో గణపతిని చేసుకొని, ఆ గణపతికి పసుపు, కుంకుమ, అక్షింతలతో చక్కగా మీరు పూజ చేసుకొని, తెల్లటి పుష్పాలు సమర్పించి, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే అని 21 టైమ్స్ మీరు గణపతే నమః చేసినా చాలు. చేసి ఒక బెల్లం ముక్క కానీ, అరటిపండు కానీ నివేదన చేసి బయటకు వెళ్ళండి. ఆ పసుపుతో చేసిన విఘ్నేశ్వరుడు ఉన్నాడు కదా, ఆయనది కొంచెం చిన్న పసుపు ఇది తీసుకొని మీరు అరచేతిలో కుడి అరచేతిలో రాసుకుని వెళ్ళండి. పనులన్నీ కూడా విజయవంతంగా అవుతాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ఆధ్యాత్మికంగా వెళదాం అనుకుంటూ ఉంటారు. గుళ్ళు గోపురాలు దర్శనం చేసుకుంటూ ఉంటారు. కేతు ఉన్నాడు కదా లగ్నాత్తు. ఆ విషయంలో అయితే కనుక హ్యాపీగా ఉంటారు. అంటే ఏంటంటే, వివాహ విషయంలో కానీ, ఉద్యోగాల్లో ఇంకా కొంచెం పదోన్నతి కలగాలన్నా, వ్యాపార విషయంలో కలాపాలు ఇంకా అభివృద్ధి చెందాలన్నా కూడా కొంచెం ఓపిక అవసరం. ప్రజెంట్ అయితే కనుక ఓకే. కానీ ఏమాత్రం పరుషంగా మాట్లాడినా సరే మీరు రియాక్ట్ అయితే మీకు అక్కడ నెగటివ్ రిజల్ట్ వస్తుంది. అందువల్ల మీరు ఓపికతో ఉంటే తప్పనిసరిగా అన్ని పనులు కూడా నెరవేరుతాయి. అందుకని గణపతి ఆరాధన, గణపతి పూజ చెప్పాను కదా, ఆ విధంగా ఈ వారం ఉందాము. తప్పనిసరిగా వారాంతానికి మంచి వార్త వింటారు. ఏ విధంగాని కూడా మీరు మీ అననుకూల పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారతాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. అదేవిధంగా పనులన్నీ కూడా కొంచెం వేగవంతంగా పెరుగుతాయి. వారాంతానికి చక్కని రిజల్ట్ మీరు చూస్తారు. విద్యార్థులారా, చదువు మీద నిర్లక్ష్యం వద్దు. చదవడం గట్టిగా మొదలుపెట్టండి. మంచి టార్గెట్ అందుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో వార ఫలాలు కార్యక్రమంలో చెప్పుకుందాము. మరి ముఖ్యంగా 25/2/2024, 2/3/2024 చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ ప్రథమ, ద్వితీయ, తృతీయ. అయితే ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ తులారాశి వారికి మా అర్ధాష్టమ కుజ శుక్రులు కనిపిస్తున్నారు అర్ధాష్టమంలో. ఆ తర్వాత పంచమంలో రవి, శని, బుధులు కలయిక, షష్టమంలో రాహువు, సప్తమంలో చూస్తే గురుడు, అదేవిధంగా గోచార చంద్రుడు చూసినట్లయితే కనుక దశమంలో కనిపిస్తున్నాడు, ద్వాదశంలో కేతువు కనిపిస్తున్నాడు. కొందరి మాటల వల్ల గబగబా నమ్మడం వల్ల చిన్న డిస్టర్బెన్స్ కలిగేటటువంటి యోచన కనిపిస్తోంది. కాస్తంత ఎదుటివాడు చెప్పినవి వెంటనే కళ్ళతో చూడకుండా చెవులతో నమ్మడం అనేది కాస్త తగ్గించుకోవడం చాలా మంచిది మీకు. ఎందుకంటే కనుక మనం కళ్ళతో చూసింది మాత్రమే నమ్మండి, లేనిది మాత్రం చెప్పుడు మాటలు వినకండి. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొంచెం దీర్ఘకాలిక ప్రయోజనాలు అయితే బాగున్నాయి. కానీ ఇప్పటికప్పుడు మనము దీనిలో 10 రూపాయలు పెట్టాము, 100 రూపాయలు వచ్చేయాలంటే కనుక కాస్త కష్టమైన విషయం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఏదైనా పెట్టుబడులు అవి పెట్టేటటువంటి వాళ్ళకి ఇది ఒక సూచన. తర్వాత విషయానికి వస్తే కనుక ఆరోగ్యం మధ్యస్థంగా ఉంది కాబట్టి సూర్యారాధన మానకుండా చేయండి. పూర్తిగా సూర్య నమస్కారాలు పెట్టుకోండి. లేదా ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనం. మీకు తెలియని శత్రువులు అంతరంగంలో కాదు, బహిర్గతంగా మీ గురించి మీ యొక్క ఎదుగుదలను చూసి ఏడ్చేవాళ్ళు చాలా తులారాశి వారికి అద్భుతంగా కనపడుతున్నారు. అందువలన కొన్ని విషయాల్లో మీరు అన్నింటికీ గుప్పెడు ఇలా మూసుకునే ఉండండి. అంతేగాని ఇలా తెరిచి అన్ని విషయాలు వీళ్ళు మన వాళ్ళే కానీ షేర్ చేసుకోవడం మానేయండి ఫస్ట్. తప్పనిసరిగా మీ పరిస్థితి కూడా మారుతుంది. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక అన్నింటా కూడానండి ఒకటే గుర్తుపెట్టుకోండి, తులారాశి వారు ప్రణాళికాబద్ధంగా, డిసిప్లిన్గా, డెడికేషన్గా, డిటర్మినేషన్గా మీరు ఉంటేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అంతేగాని రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని వాయిదా పద్ధతులు పెట్టారా
మీ పనులన్నీ కూడా ఎక్కడికక్కడ అన్ని ఆటంకాలే వస్తాయి, బ్రేకులే అవుతాయి. అందువల్ల ఈ వారం శ్రద్ధ పెట్టండి. పూర్తిగా ఏంటంటే కర్తవ్యం దైవమాన్నికం అన్నట్లుగా ముందుకు వెళ్ళండి. ఇంక మీకు తిరుగులేనటువంటి ఎదుగుదల మీకు కనిపిస్తోంది. అయితే చాలా విషయాల్లో మనకి అన్ని పాజిటివ్‌గా ఉన్నా కూడా గుళ్ళు, గోపురాలు దర్శనం, దైవ దర్శనం అనేది తప్పనిసరిగా కంపల్సరీ చేసుకోండి. గణపతి వీలైతే గనక గణపతిని ఆరాధించి, గణపతికి సంబంధించినటువంటి హోమంలో పాల్గొవడానికి మీరు ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా అద్భుతమైనటువంటి, శుభమైనటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. అందువల్ల గణపతిని గట్టిగా ఆరాధించండి. గణపతి హోమంలో పాల్గొండి, అర్చనలో పాల్గొండి, లేకపోతే అభిషేకంలో పాల్గొనండి. ఏదో ఒకటి ఈ వారం కంపల్సరీ చేయండి వారం మొదట్లోనే. అదేవిధంగా బుధవారం పూట చక్కగా గణపతి పేరు మీద 5-40 వరకు లడ్డూలు మీ పనిని బట్టి పంచండి పేద పిల్లలకి. తప్పనిసరిగా విజయం లభిస్తుంది తులారాశి వారికి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మరి. ముఖ్యంగా చూసినట్లయితే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం, అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రం. చెప్పే విషయంలో ఉన్నటువంటి శ్రద్ధ వినడంలో కూడా ఉండాలన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఆ విషయంలో మీరు కొంచెం అంటే చేద్దాంలే, చూద్దాంలే, అవతలి వాడు చెప్పడం ఏంటి నాకు తెలుసు, ఇలాంటి చిన్న చిన్న అహంకారాల వల్ల మీరు కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. అర్ధాష్టమ శని, ఆ తర్వాత రవితో కూడా కూడి ఉండడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని వెంటాడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి మరి. అంతేకాకుండా కొన్నింటికి పరిష్కారంగా ఆరోగ్య సమస్యలకి ఒక పరిష్కారం కూడా దొరికే సూచనలు కనిపిస్తున్నాయి. అందువలన ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం అంటూ ఉంటారు. ఆదిత్యుణ్ణి ఆరాధించడం అనేది చెప్పదగిన సూచన. ముఖ్యంగా ఆదివారం పూట మాఘపాదివారాలు తప్పనిసరిగా సూర్యభగవానుడికి నివేదన పరమాన్నం చేసి పేద పిల్లలకి పంచండి. అది 10 మందికి పంచుతారా, ఒక్కళ్ళకే పెడతారా అన్నది మీ ఇష్టం. చేసి పంచడం అనేది మాత్రం కంపల్సరీ చేయండి. మాఘపాదివారం ఇంకా 2-3 ఆదివారాలు మాత్రమే ఉంటాయి. అందువల్ల తప్పనిసరిగా మానకుండా ఇది చేయండి. అంతేకాకుండా కొన్ని విషయాల్లో ఏంటంటే నూతన వ్యక్తుల పరిచయం వలన మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి బాగా మీరు సంతోషంగా, ఆనందంగా మీకు తెలియనటువంటి సహాయాలు అందుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, లేకపోతే ఉద్యోగంలో ఉన్నా, వృత్తుల్లో ఉన్నా కూడా మీ ఎదుగుదల మీ చేతుల్లో కనపడుతోంది. నూతన వ్యక్తుల పరిచయం వలన మీకు ఎదుగుదల కనిపిస్తుంది. అందువల్ల ఎవరైనా పరిచయం అయినప్పుడు తప్పనిసరిగా చాలా నమ్రత భావంతో మీరున్నట్లయితే మీకు తగినటువంటి సహాయం భగవంతుడు చేసే విధానం ఈ వారంలో కనిపిస్తుంది. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక కొన్ని విషయాలలో మీ ఆలోచనని మీరు అమలు చేయడం కన్నా మీ పెద్దవాళ్ళతో, మీ కుటుంబ వ్యక్తులతో చర్చించి ముందుకు వెళ్ళండి. అది చెప్పదగిన సూచన. ఎందుకంటే కనుక ఒక్కొక్కసారి మనం ఆలోచనలు బ్రహ్మాండంగా బుద్ధికి బృహస్పతి కారణమని బ్రహ్మాండంగా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ కొన్ని విషయాల్లో మనకు తెలియకుండానే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా నష్టపోతూ ఉంటాం. అందువల్ల జాగ్రత్తగా కొంచెం మీ పెద్దవాళ్ళ సలహాలు, కుటుంబ వ్యక్తులతో సంప్రదింపులు చేయడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత విషయంలో ఏంటంటే కనుక సొంత నిర్ణయం కన్నా కూడా పెద్దవాళ్ళ నిర్ణయం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ వారం మీరు చేయాల్సింది ఏంటంటే విదేశీయాన ప్రయత్నాలు చేస్తుంటే తప్పనిసరిగా సఫలీకృతం కావడానికి దగ్గరికి వచ్చేటటువంటి గుణం కనపడుతుంది. అందువల్ల ఏ విధమైనటువంటి గొడవలకి కూడా ఎవరైనా వచ్చినా కూడా మీరు వాగ్వివాదాలకు వెళ్ళకండి. సహాయం చేసేవాళ్ళు సహాయం చేయకుండా పోతారు. అందువల్ల గొడవల్లోకి వెళ్ళకండి, వివాదాల్లోకి వెళ్ళకండి. తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా రాహుకాలంలో దీపం పెట్టండి. రాహుకాలం అంటే అప్పుడు చూస్తే శనివారం చూస్తే పొద్దున 9-10:30 వరకు, ఆదివారం చూస్తే సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు, సోమవారం చూస్తే పొద్దున 7:30 నుంచి 9 వరకు, మంగళవారం చూస్తే మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అలా ప్రతిరోజు రాహుకాలం ఉంటుంది. రాహుకాల దీపం వల్ల మీకు ఏమవుతుందంటే విదేశీయాన ప్రయత్నాలు 100% కలిసి వస్తాయి. అమ్మవారిని ఆరాధించండి, కుంకుమార్చన చేయించుకోండి. మంగళవారం పూట తప్పనిసరిగా ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం దానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం
శ్రీ మాత్రే నమః. ధనుస్సు రాశి వారికి స్వాగతం సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? మూలా నక్షత్రం, ఆ తర్వాత పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ప్రథమార్థం. ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారికి అన్ని గ్రహాల్లోని కూడా ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రకుజులు కలిసి వస్తారనే విషయం తెలుసుకోండి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. అన్ని రకాలుగాని కూడా సౌఖ్యాలైతే బాగున్నాయి. ఆ తర్వాత ధనకారకుడైనటువంటి శుక్ర భగవానుడు ద్వితీయంలో ఉండడం కూడా మీకు కలిసి వస్తుంది. కలిసి వచ్చే కాలం కిందే మీకుంది. ఆ విషయంలో ఏం డోకా లేదు. అదేవిధంగా తృతీయంలో రవి, శని, బుధులు, అదే చతుర్థంలో చూస్తేనేమో రాహువు, పంచమంలో చూస్తే గురుడు, అదేవిధంగా షష్టమ, సప్తమ, అష్టమంలో గోచార చంద్రుడు. అందువల్ల మానసికమైనటువంటి బలం కోసం ఎవరికైనా సరే పాలు కానీ పెరుగు కానీ దానం చేయడం చెప్పదగిన సూచన. తర్వాత నవమ దశమంలో చూస్తే కేతువు కనిపిస్తున్నాడు. ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా హ్యాపీగా ముందుకు సాగుతూ ఉంటారు. ఆ విషయంలో ఏం డోకా లేదు. అయితే ఏంటంటే కనుక తల్లితో ఏమైనా సరే చిన్న చిన్న అంటే మాట పట్టింపులు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దానివల్ల కూడా మానసికంగా అదేంటి అమ్మ నన్ను ఇలా అనేసింది అని బాధపడతారు. అందువల్ల ఆ మాట ముచ్చట ఏదైనా జరిగినప్పుడు కాస్త తల్లి దగ్గర వాగ్వివాదాలకు వెళ్ళకండి. అది చెప్పదగిన సలహా. తర్వాత ముఖ్యంగా ఏంటంటే అవసరాలకు తగ్గినటువంటి ధన సర్దుబాట్లు ఈ వారం బ్రహ్మాండంగా సర్దుబాటు అయిపోతాయి. ఆరోగ్యం బాగుంది. వాక్చాతుర్యం పెరుగుతుంది. వాక్చాతుర్యంతో చాలామందికి మీరు ఉపకారం చేద్దామనుకుని మీరు కొంచెం పరుషంగా మాట్లాడతారు. దానివల్ల మీకు వచ్చే ఇబ్బందులు ఏమిటంటే కనుక నెగిటివ్ రిజల్ట్ రెడీగా ఉంటుంది. అందువల్ల వాక్కు ఉంది కదా, నోరు ఉంది కదా అని మనం నాలుకకు పదును పెట్టి మాట్లాడటం అస్సలు వద్దు. హితంగా మితంగా ప్రసాదంలాగే మాట్లాడండి. అలా మాట్లాడితేనే మీకు అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. లేకపోతే మీరు మాట్లాడే ప్రతి మాటలోని కూడా పాజిటివ్స్ని ఎదుర్కొనేవాళ్ళు పాజిటివ్స్ని ఎదుర్కొంటే నెగిటివ్స్ని ఎదుర్కొనేవాళ్ళు చాలా ఎక్కువ మందే ఉంటారు. అందువల్ల ఆ విషయంలో జాగ్రత్త. నాలుకని కొంచెం జాగ్రత్తగా వాడండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సొంత నిర్ణయంతో వ్యవహారాలు మీరు జయించగలరు. మీ యొక్క సొంత నిర్ణయమే. డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. వద్దు, మన సొంత నిర్ణయమే మనకి శ్రీరామ రక్ష అని అనుకోండి. గురు భగవాన్ గురు చరిత్ర పారాయణ చేయడం కానీ, అదేవిధంగా గురువుకి సంబంధించినటువంటి ఈ దత్తాత్రేయ దర్శనం, లేకపోతే గానుగా పూరెళ్ళి దర్శనం చేసుకోవడం, ఇలాంటివి ఏదైనా సరే ఈ వారంలో తప్పనిసరిగా గురు దర్శనం చేసుకోండి. చేసుకుంటే కనుక షిరిడీ వెళ్ళడం ఇలాంటివి ఏమన్నా పెట్టుకోండి. ఒకవేళ వెళ్ళలేకపోతే ఇక్కడ ఉన్నటువంటి గుడికన్నా వెళ్ళి 9 ప్రదక్షిణాలు చేసి ధునిలో నవగ్రహాలకు తాలూకు ఉన్నటువంటి నవధాన్యాలు కూడా 3 గుప్పెళ్ళు వేసి ఒక కొబ్బరికాయ వేసి మీ సమస్యని చెప్పుకుని రండి. తప్పనిసరిగా అన్నీ కూడా మీకు నెరవేరిపోతాయి. అందులో ఏం డోకాలేదు. తర్వాత ఇంక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక క్రయ విక్రయాలు అనే విషయాన్ని నిర్ణయం తీసుకోవడం అనేది కొంచెం వాయిదా వేయండి. ఉత్సాహంగా ముందుకు వెళ్ళకండి, ఆగండి. కాస్త ఈ వారానికి కొంచెం ఆలోచించి చెప్తాననేసి ఈ వారం కొంచెం ఆపండి. ఇంకొంచెం రేట్లు వచ్చేటటువంటి విషయం ఉంది. మీకు తగినటువంటి రేటుకి మీరు అడిగిన రేటుకి ఇచ్చేటటువంటి విషయం ఉంది. ఈ వారానికి ఆగండి. శుభకార్యాల నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ఇంకాస్త ముందుకు వెళ్ళడానికి గాను ప్రతిరోజు మీరు గురు చరిత్ర పారాయణ చేయటం లేదా షిరిడి సాయి సచ్చరిత్ర చదవడం, ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్ అని రాయండి. తప్పనిసరిగా చేతి వ్రాత నుదుటి రాతని మారుస్తుంది. మీరు ఇవన్నీ చేస్తూ గురువారం పూట శనగపిండితో చేసినటువంటి లడ్డూలు కానీ, శనగలు ఉడకబెట్టిన శనగలు కానీ కొంచెం అంటే శనగలైతే కేజీంపావు నానబెట్టి చక్కగా ఉడకబెట్టి పోపు వేసి పట్టుకెళ్ళి అక్కడ బాబా గుడిలో ఇచ్చేసేయండి. లేదా లడ్డూలు ఒక 18 నుంచి మీ ఇష్టం ఎన్ని లడ్డూలు వీలైతే అన్ని లడ్డూలు బాబా గుడిలో ఇచ్చేయండి. ప్రసాదం కింద అందరికీ వితరణ చేయమనండి. ఆ విధంగా చేస్తే మీరు అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాలుగానే మీకు భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి వారికి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత శ్రవణ నక్షత్రం, ఆ తర్వాత ధనిష్ట ప్రథమ ద్వితీయ
ఈ పాదాల వాళ్ళకి మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మరి కుజు శుక్రులు కలయిక మకర రాశిలోనే ఉంది. ద్వితీయంలో చూస్తే రవి శని బుధులు, తృతీయంలో చూస్తే రాహువు, చతుర్థంలో చూస్తే గురుడు, పంచమ షష్టమ సప్తమంలో చూస్తే గోచార చంద్రుడు, ఆ తర్వాత అష్టమంలోకి కూడా వెళ్ళబోతున్నాడు. కాబట్టి ఎవరికైనా పాలు కానీ పెరుగు కానీ సోమవారం పూట దానం చేయడం చాలా చాలా బాగుంటుందండి మకర రాశి వారు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత చలివేంద్రానికి డబ్బులు కట్టినా కూడా బాగుంటుంది. ముఖ్యంగా ఏమిటంటే కనుక దశమంలో కేతు కనిపిస్తున్నాడు. అదేవిధంగా మనకి ఇంకా ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళడానికి వేగంగా మాట్లాడటం, వేగంగా దూసుకెళ్ళిపోవటం, లేకపోతే బళ్ళు స్పీడ్గా నడిపేయడం ఈ కుజుడు యొక్క ప్రవర్తనకి ఉన్నటువంటి విషయం. ఏ విషయంలో అయినా సరే వెళ్ళిపోదామంటాడు, ఆయన సైన్యాధ్యక్షుడు కాబట్టి. అందుకని కొంచెం దానికి పగ్గాలు వేసి కాస్త నిలకడతో ముందుకు వెడతాం బెటరు. ఆ విషయం మీకు కూడా తెలుసు. అదే విషయాన్ని నేను పదే పదే చెప్తూ ఉన్నాను. ఖర్చులు మీరు అనుకున్న వాటి కన్నా మితిమీరిన ఖర్చులు కనపడుతున్నాయి. అందువల్ల కాస్త ఖర్చులకి కళ్ళెం వేయండి. సౌఖ్యాల నిమిత్తం ఖర్చు పెట్టేస్తే తర్వాత ఎవరు కడతారు ఈఎంఐలు? మనమే కట్టుకోవాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక యంత్రవాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రులతో ఇచ్చిపుచ్చుకోవడాలు అలాంటివి ఉంటాయి. దాని నిమిత్తం కూడా చక్కగా వీళ్ళు మనవాళ్లే కదా అని నమ్మి కాగితం పత్రం లేకుండా ఇచ్చేస్తే తర్వాత మీరు ఇబ్బందులు పాలవుతారు. మొహమాటం ఏమీ లేదు. మన బంధువులు మన మిత్రులు మన వాళ్ళే, కానీ విషయమే మనం కాగితం మీద పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకొని సంతకాలు పెట్టుకొని ముందుకు వెళ్ళండి. ఈ విషయం మరల చెప్తున్నాను. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ద్వితీయంలో ఉన్నటువంటి రాశ్యాధిపతి శని రవితో కలిసి ఉండడం వల్ల, బుధుడితో ఉండడం వల్ల ఆలోచనలు బాగుంటాయి. కానీ ఏంటంటే కొన్ని విషయాల్లో స్పీడు, తొందరపాటు నిర్ణయాలు, దాని వలన కూడా మీకు మాట స్పీడ్గా రావడం వల్ల, కోపంగా మాట్లాడటం వల్ల మన కోపమే మనకి శత్రువు అనే విషయాన్ని కూడా మీరు గుర్తు చేసుకోవాల్సిన విషయం ఇక్కడ. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో ఊహించని విధంగా గౌరవాలు పొందుతారు. కొన్ని విషయాల్లో మన బంధువులు మన మిత్రులు ఇచ్చినప్పుడు వాడమల్లన్నా అంటారు, ఆ తర్వాత ఇంకోటి అంటారు. అందువల్ల గుర్తుపెట్టుకోండి, మనకు పెద్దలు చెప్పిందంతా కూడా చెద్దన్నం మూటే మనకి. అందుకని కాస్తంత జాగ్రత్తగా ఉండండి. బోల్డ్గా ఉండకుండా కాస్త గుట్టుగా ఉండడమే చెప్పదగిన ప్రక్రియ. ముఖ్యంగా శనివారం పూట చక్కగా ఎవరికైనా అన్నదానం చేయండి, భోజనం దానం చేయటం. తర్వాత శనివారం నాడు నల్లటి నీలపు రంగు వస్త్రాలు ఇవ్వడం ఎవరికైనా పేదవాళ్ళకి. అదేవిధంగా ఈ కుజుడుకు సంబంధించిన కందిపప్పు మంగళవారం పూట ఎవరైనా పేదవాళ్ళకి మీరు 1 కేజీ కందిపప్పు కొని ఒక ఎర్రటి టవల్లో కట్టి ఇస్తే అన్ని విధాలా కూడా మీకు యాక్సిడెంట్లు లాంటివి తప్పుతాయి. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండండి. ప్రతిరోజు ఓం సాం శరవణ భవ, ఓం సాం శరవణ భవ అనుకుంటూ ఉండండి. శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి స్వాగతం సుస్వాగతం. కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష 4 పాదాలు, పురాభద్ర ప్రథమ ద్వితీయ తృతీయ ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని మనం పరిశీలించుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ కుంభరాశిలో రవి బుధ శనుల యొక్క కలయిక అంటే గ్రహ కూటమి కనిపిస్తోంది. తర్వాత ద్వితీయంలో రాహువు, తృతీయంలో గురువు, చతుర్థ పంచమ షష్టమంలో చంద్రుడు, సప్తమ అష్టమంలో చూస్తే కేతువు, అదేవిధంగా నవమ దశమ ఏకాదశ ద్వాదశంలో కుజ శుక్రులు. అన్ని సౌఖ్యాలు బాగున్నాయి, కానీ బళ్ళు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంజరీలు అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. జాగ్రత్త. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక కొన్ని ఖర్చులు మనం సమర్థించుకునే ఖర్చులు ఉన్నప్పటికీ సమర్థించుకుంటాం. సమర్థించుకోలేనటువంటి ఖర్చులు వచ్చినప్పుడు ముఖం చాటు చేసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖర్చులు ఏంటంటే పెళ్ళిళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే ఒడుగులు అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకా చెప్పాలంటే కనుక ఇల్లు కొనడాలు, అమ్మడాలు, గృహప్రవేశ, గృహారంభ, లేకపోతే స్థాన చలనం, ఇలాంటివన్నీ కూడా ఈ వారంలో కనిపిస్తున్నాయి. మాఘమాసం వచ్చేసింది, ఇల్లు బాగోలేదు, ఇంకో ఇంట్లో కడదాం, దానివల్ల కూడా ఖర్చే కదా. వాళ్ళకి అడ్వాన్స్లు ఇచ్చుకోవాలి కదా, అది కూడా ఖర్చే కదా. అదేవిధంగా మీరు ఇంకా పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళాలి అని అనుకుంటూ అధికంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. దానివల్ల కొంచెం ఆర్థికమైనటువంటి
ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి ఈ వారం. కాస్త జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏంటంటే కనుక కుటుంబంలో మాత్రం మీ మాటే చెల్లుతుంది. దానికైతే ఏ లోటు లేదు. కుటుంబంలో మీరు ఏదంటే అదే. అంటే ఏకవాక్య పరిపాలన జరుగుతుంది. అందువలన మీరు బ్రతికిపోతారు. దానిలో ఏం లేదు. అంటే ఏ వాదనలు ఏం లేవు. హ్యాపీగా ఉంటారు మీరు ఆ విషయంలో. కానీ ఏంటంటే గనక ప్రతిరోజు రవిని ఆరాధించండి. సూర్య నమస్కారాలు మానకుండా చేసుకోండి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః అని అనుకోవడం. ఈ గ్రహ ఆరాధన చేసుకోవడం కూడా 3 గ్రహాలు మీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి తప్పనిసరి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక రాహువు ద్వితీయంలో ఉండడం వల్ల విదేశీయాన ప్రయత్నాలు ఫలించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువలన ఏ విషయంలో అయినా సరే మీరు విదేశీ యానానికి వెళ్ళాలనుకునే వాళ్ళు కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే వెళ్ళిపోతారు. ఆ విషయంలో ఏం డోకా లేదు. గట్టి ప్రయత్నం చేయండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయంలో ఏంటంటే విద్యార్థులారా, మీరు ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో మీరు చదివితే తప్పనిసరిగా మీరు బ్రహ్మాండమైనటువంటి ర్యాంకులు సాధించగలుగుతారు. అంతేగాని శ్రద్ధ విషయంలో లోపము వద్దు. శ్రద్ధ విషయంలో లోపం ఉంటే మనకి రిజల్టు నెగిటివ్గా వస్తుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకొని మీరు చాలా చక్కగా ఏకాగ్రతతో చదవడం, గట్టిగా చదవడం మొదలుపెట్టండి. పెడితే కనుక తప్పనిసరిగా మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు. తర్వాత ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే కనుక ప్రతిరోజు ఓం సం శనిచ్చరాయ నమః, ఓం సం శనిచ్చరాయ నమః అని 19 సార్లు అనుకోవడం. తర్వాత ఏదైనా చీమలకి కొంచెం పంచదార వేయటం, లేదా చిన్నపిల్లలకి చాక్లెట్లు లాంటివి కొనివ్వడం, అలాంటివి చేస్తూ శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి చక్కగా మనకి ఏంటంటే సన్నజాజి పూలమాల సమర్పించి ఎవరికైనా పేదవాళ్ళకి చెప్పులు దానం చేయండి. అద్భుతమైనటువంటి చర్యలు మీకు వస్తాయి. అదేవిధంగా మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి కూడా వెళ్ళగలుగుతారు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. మీనరాశిలో ఉన్నటువంటి రాహువు, ద్వితీయంలో ఉన్నటువంటి గురుడు, తృతీయ చతుర్థ పంచమంలో చంద్రుడు, షష్టమ సప్తమంలో ఉన్నటువంటి కేతువు, అదేవిధంగా అష్టమ నవమ దశమ ఏకాదశంలో ఉన్నటువంటి శుక్ర కుజులు, ద్వాదశంలో రవి బుధ శనులు. అంటే ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్త. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేది అంటాం కాబట్టి సూర్యభగవానుడికి సూర్యోపాసన చేయడం, సూర్యభగవానుడికి సూర్య నమస్కారం చేసుకోవడం, 3 సార్లు అర్ఘ్యం ఇవ్వడం, ఇవన్నీ చెప్పదగిన సూచనలు. అదేవిధంగా చెప్పాలంటే కనుక కొన్ని విషయాల్లో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ కూడా యథాతథంగా సామాన్యంగా అభివృద్ధి పదంలోనే నడుస్తున్నప్పటికీ కూడా ఇంకా కూడా అంచెలంచెలుగా ఎదగాలనేది మానవ తాపత్రయం అయితే కనుక గట్టిగానే ఉంటుంది మీకు. అది అభివృద్ధిలోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుందాం. ఎలా అంటే కనుక కొన్ని ప్రయాణాలు మనకి సందర్భోచితంగా వచ్చినా, అసందర్భోచితంగా వచ్చినా కూడా ప్రయత్నాలు ఫలించాలంటే తప్పనిసరిగా మనం ఆ ప్రయాణాలని ప్లానింగ్ ప్రకారం వెళితే మీరు సఫలీకృతం అవుతారు. అంతేగాని అబ్బా నేను వెళ్ళాలా, మానేద్దామా అని మాట అనుకోకండి. ఇందువల్ల అంటే కనుక శుభ సూచనలే కనిపిస్తున్నాయి మీకు. అదేవిధంగా విద్యార్థులారా, మీరు కొంచెం ఆసక్తిగా ఇంకాస్తంత శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని జ్ఞానం పెట్టినట్లయితే తప్పనిసరిగా జ్ఞానం వైపు మీ దృష్టిని మరలిస్తే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మహే. ఈ శ్లోకాన్ని మీరు ప్రతిరోజు కూడా కనీసం ఒక్కసారైనా సరే చదువుకుంటే తప్పనిసరిగా మీరు చదివింది గుర్తుంటుంది. అందువల్ల ఎగ్జామ్స్ వస్తున్నాయని కంగారు పడకండి. తప్పనిసరిగా మీరు విజయం సాధిస్తారు. విదేశీయాన ప్రయత్నాలు కూడా ఫలించడానికి ఎక్కువ అవకాశం కనపడుతుంది. అందువల్ల మీరు ప్రతి ప్రయత్నం కూడా అమ్మవారికి చెప్పుకునే ప్రయత్నం చేయండి. ఓం దుం దుర్గాయ నమః, కాత్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. తన అమ్మవారిని ప్రతిరోజు కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుని కుంకుమ ధారణ చేసి అమ్మవారికి ఓం శ్రీ మాత్రే నమః
అని లలితా సహస్రనామంలో ఉన్నటువంటి 2 లైన్లు చదువుకొని మీరు వెళ్ళినట్లయితే అన్ని పనులు విజయవంతం అవుతాయి. ఆ విషయంలో ఏం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత వివాహాది శుభకార్యాల నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలకి సంబంధించి ఈ వారంలో శుభవార్తలు వింటారు. అన్ని రకాలుగానే ముందుకు పెడతారు. కానీ డెడికేషన్ చాలా కావాలి. డివోషన్ మాత్రమే కాదు, డెడికేషన్, డిసిప్లిన్ 2 ప్రణాళికాబద్ధంగా మీరు పెడితే కనుక మీరు సాధించింది ఏమీ లేదు. ప్రతిరోజు మీరు అనుకోవాల్సిన నామం ఏమిటంటే కనుక ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం శ్రీమాత్రే నమః అనుకోండి. తప్పనిసరిగా విజయ పరంపర. మంగళవారం కానీ శుక్రవారం కానీ అమ్మవారికి కుంకుమార్చన చేయించుకుని ఎవరికైనా స్త్రీలకి గాజులు దానం ఇవ్వండి. శ్రీమాత్రే నమః.